మేడం. గుడ్ ఈవినింగ్, కూర్చో. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీరు నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఓకే మేడం. చందన, హౌ మెనీ 5 రూపీస్ కాయిన్స్ ఆర్ దేర్ ఇన్ 50 రూపీస్? మీ దగ్గర ఒక 50 రూపాయలు ఉన్నాయనుకో, అందులో ఎన్ని 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి? ఆన్సర్ ఇస్ 10 because of 5 10s are 50. మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకో, అన్ని 100 రూపీస్ నోట్స్. మీ దగ్గర ఎన్ని 100 రూపీస్ నోట్స్ ఉన్నాయి? ఆన్సర్ ఇస్ 100 మేడం because 100 hundreds are 10,000. వర్షిప్, హౌ మెనీ 10 రూపీస్ నోట్స్ ఆర్ దేర్ ఇన్ 500 రూపీస్? మీ దగ్గర ఒక 500 రూపీస్ ఉన్నాయనుకో, అందులో అన్ని 10 రూపీస్ నోట్సే. మీ దగ్గర ఎన్ని 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి? Madam, the answer is 50 because of 10 50s are 500. హౌ మెనీ అవర్స్ ఆర్ దేర్ ఇన్ 2 days? 2 రోజులకు ఎన్ని గంటలు ఉంటాయి? Answer is 48 hours because of 1 day is equal to 24 hours. 24 into 2 is equal to 48. హరి, హౌ మెనీ మినిట్స్ ఆర్ దేర్ ఇన్ 1.5 అవర్? ఒక గంటన్నరలో ఎన్ని నిమిషాలు ఉంటాయి? 90 minutes madam because 1 hour is equal to 60 minutes and half hour is equal to 30 minutes. Total 90 minutes. Worship, 1 kg rice cost is 25 rupees. Then 3 kg rice cost is how much? ఒక కేజీ బియ్యం ధర 25 రూపాయలు. 3 కేజీల బియ్యంకి ఎంత అవుతుంది? Madam, answer is 75. 25 into 3, 75. Nice. 1 dozen bananas cost is 24 rupees. Then 1.5 dozen bananas cost is how much? ఒక డజన్ అరటిపండ్ల ధర 24 రూపాయలు. అయితే 1.5 డజన్ అరటిపండ్ల ధర ఎంత అవుతుంది? Answer is 36 because of 1 dozen is equal to 24 rupees. Half dozen is equal to 12 rupees. 24 plus 12 is equal to 36. Good. 1.5 dozen means 18 items. Hurry. 1 meter cloth cost is 5 rupees. Then 5 meters cloth cost is how much? నువ్వు ఒక బట్టల షాప్కి వెళ్ళావు, ఒక మీటర్ క్లాత్ కాస్ట్ 5 రూపీస్ అని చెప్పిండు. నీకు డ్రెస్కి 5 మీటర్స్ కావాలి. ఆ 5 మీటర్స్కి ఎంత అవుతుంది? 25 rupees madam. 5 5 is 25. Worship, today is Monday. After 21 day, what will be? ఈ రోజు సోమవారం అయితే 21వ రోజు ఏ వారం అవుతుంది? Wednesday madam. హరి, మేడం, వారానికి 7 రోజులు కాబట్టి 7 3 21 మళ్ళీ అదే వారం అవుతుంది. ఓకే, వెరీ గుడ్.